వీళ్ళకి కూడా దొరకట్లా. ఎండాకాలం ఎండలో ఏమొస్తామయ్యా, 1000 రూపాయలు ఇస్తే వస్తాం అంటున్నారట. నన్ను ఒక అభ్యర్థి మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది అనమాట. ఎండ అంటున్నారండి, 1000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నారు. బీర్ కావాలంట, చిల్డ్ బీర్ అంటే ఇప్పుడు మేము దాన్ని బీరు దేంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇదివరకు ఇచ్చేస్తే ఇంటికి తీసుకెళ్లిపోయి తాగే స్టేజ్ నుంచి, లేకపోతే పక్కెళ్ళి తాగే స్టేజ్ నుంచి బీర్ కావాలని అడిగే వాళ్ళు ఒకళ్ళు, ఈ రకం లెక్కర్ కావాలని అడిగే వాళ్ళు ఒకళ్ళు, ప్లస్ ఫుడ్ కూడా ముందే చెప్తున్నారు. ఇవాళ మటన్ బిర్యానీ సెట్ చేయండి, వాళ్ళు చికెన్ చేయండి, లేకపోతే షాప్ పెట్టించండి, రోజుకు ఒక మెనూ మార్చాల్సి వస్తుంది. అంటే ఒక అలవాటు, లేబర్ కి ఒక అలవాటు పడ్డాక ఇక ఆఫ్టర్ ఆల్ వాళ్ళకే కదా సంబరంగా ఏదన్నా. ఇదివరకు అన్నదానం పెట్టడం అంటే వాళ్ళు ఎగబడిపోయి వచ్చేవాడు. నాకు బాగా గుర్తు, భోజనాల దగ్గర మేము గృహప్రవేశం 2012 టైంలో చేసినప్పుడు ఆ దగ్గరలో అంటే అన్నం అది నేనేంటంటే ఎక్కువ మందికి అన్ని వండించాను. 50 మంది ఏమో వచ్చారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇక అది అక్కడ ఉన్నటువంటి పేదలకు ఇద్దాంలే అనేసి కేకేస్తే ఇంత బేసిన్స్ పట్టుకుని వచ్చారు. 15 నిమిషాలు అయిపోయింది మొత్తం కంప్లీట్. అదే మొన్న మధ్యన అమ్మ చనిపోయిన టైంలో పెడదామంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏది మళ్ళీ ఎవరో పనమ్మాయికి చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని పిలిపించుకుని చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు రొటీన్ అయిపోయింది అది నేను అనేది బేసిక్ గా. అందువలన పండగ వాతావరణం లేదు. రెండవది ఏంటంటే అభ్యర్థులకు కూడా ఇదివరకు ఆ వీళ్ళల్లో కార్యకర్తలు కానీ వీళ్ళలో ఒక ఫీల్, పార్టీ మాది ఏదో చెయ్యాలి ఈ టైప్ ఉండేది. ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్ కార్యకర్తలు, అంత ప్రేమగా ఉండే కార్యకర్తలు కూడా లేరు. అది కూడా ఒక కమర్షియలైజేషన్ అయింది. డబ్బులు ఇస్తే వెనకాల తిరుగుతాం నాయకులు, అది వాడికి ఒక 20 లక్షలన్నా ఇవ్వండి.